రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని వర్తమానాన్ని విందామండి. కీర్తనలు రాసిన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉన్నది. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ దేవుని సంగమా, మానవులు అందరినీ ఆశ్రయిస్తూ ఉంటారు, అన్నిటినీ నమ్ముతూ ఉంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే చేతికి పెట్టుకున్న ఉంగరాలని కూడా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే జాతకం మారుతుంది, ఒక రంగు ఉంగరానికే జాతకం మారుతుంది, లేకపోతే దశ తిరుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు, వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. అంతేకాకుండాను పవర్ ఆఫ్ మనీ ఉంటే, డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించేస్తాము అన్నట్టుగా మానవులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే అనేక మంది రాజులు కానీ మనుషులు కానీ ఏంటంటే దేవుని కాకుండా మనుషులు బలాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, లేకపోతే డబ్బును ఆశ్రయిస్తూ ఉంటారు, లేకపోతే మనుషుల సహాయాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే 146వ అధ్యాయము దావీదు కీర్తన 3వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. మనుషుల వల్ల ఏమి జయము రాదని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండాను 4వ వచనంలో మనం చూసినట్లయితే, వారి ప్రాణము వెడలిపోవును, వారు మట్టిపాలగుతారు, వారి సంకల్పములు నాడే నశించును అని చెప్పి అక్కడ భక్తుడి ద్వారా రాయబడి ఉన్నది. ఏంటండి, మనుషులు అక్కడ రాజుల చేత ఏదో కార్యం జరిగిద్ది, లేకపోతే ధనం ఉన్న వారి చేత గొప్ప గొప్ప జయాలు పొందుతాయని చెప్పి వారిని ఆశ్రయిస్తూ ఉంటారు, వారిని నమ్ముతూ ఉంటారు. కానీ వారి ఆలోచనలు కూడా వాళ్ళు నెరవేర్చుకోలేరు. నిన్నటి కాలంలో ఉన్న వ్యక్తిని చూసినట్లయితే, రేపు మేము ఇది చేసేస్తామను అని అంటారు. కానీ ఆ వ్యక్తి ఆ పని ముగించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన దినం కూడా అవ్వచ్చు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు చూడండి, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించాలి. మొట్టమొదటికి ఏంటండి, ఆయన ఆశ్రయించి ఆయన బలాన్ని ఆశ్రయించాలంటండి. చాలామంది బలం కోసం ఏం చేస్తారండి, చాలా బలమైన ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. ఎందుకంటే బలం ఉండాలి, ఏదైనా సాధించాలంటే బలం ఉండాలని చెప్పి కోడిగుడ్లు తినడమని, పాలు తాగడమని, బూస్టు త్రాగడం అని చెప్పి వ్యక్తిగతంగా ఎన్నో బలమైన అన్నీ చేసి ఏం చేస్తారంటే ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తికి అన్నీ తిన్నా కూడా, ఒక జ్వరం వచ్చినా కానీ, లేకపోతే ఒక మోషన్స్ అయినా కూడా ఏమవుతారంటే అక్కడ ఆ వ్యక్తినే మరొక వ్యక్తిని మోసుకొని వెళ్ళవలసిన అవసరము ఏర్పడుతూ ఉంటుంది. కానీ దేవుని బలాన్ని మనము ఆశ్రయిస్తే, లేకపోతే నమ్మితే గనక గొప్ప గొప్ప కార్యాలు జయాలు పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బలము ఎలా ఉంటుందంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన శక్తిమంతుడిగా దేవుడు కనబడుతున్నాడు. అంతేకాకుండా భూమిని ఆకాశాన్ని నోటి మాట ద్వారా కూడా ఏంటంటే వేరుపరిచి ఆకాశాన్ని కలిగజేసిన దేవుడు, ఆకాశంలో పైన ఆకాశం ఉంది, దాన్ని ఎలా ఉంచారండి దేవుడు, ఎలాగ ఏ తాడుతో కట్టాడు. మనమైతే ఏమన్నా ఒక వస్తువును పైన నిలబెట్టాలంటే ఒక తాడో లేకపోతే ఒక ఓస ఏదో ఆధారం చేసుకుంటాం. కానీ దేవుడు ఏం ఆధారం లేకుండా ఆయన నోటి మాట ద్వారానే ఆకాశాన్ని అక్కడ నిలబెట్టాడు, భూమిని పరిచాడు. అంతేకాకుండా సముద్రానికి హద్దులు కూడా పెట్టాడండి. అంత నోటిలోనే అంత శక్తివంతం, అంత బలమైన కార్యాలు దేవుడు చేయగలిగిన గొప్ప దేవుడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు అండి, ఏంటంటే దేవుడు యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలాన్నే మనము ఆశ్రయించాలి. అయితే సంసోను వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే, దేవుని బలాన్ని ఆశ్రయించినంతసేపు ఆయన చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన సంసోన్ని మనం చూస్తున్నాము. ఎలాగంటే ఫిలిస్తీన్ల మీదకి శత్రువులు వస్తుంటే, ఫిలిస్తీన్లందరూ సంసోను మీదకి వస్తుంటే 300 నక్కలని పట్టుకుని వాటి ఒక్కొక్క తోకకి ముడివేసి ఆయన ఏంటంటే నిప్పు వెలిగించేసి ఏంటంటే ఫిలిస్తీన్ల మీదకి పంపించాడండి.
అసలు ఇంట్లో ఉన్న ఒక బొద్దింకనే మనం పట్టుకోలేము, లేకపోతే చిన్న చిన్న వస్తువులు పాకే వస్తువులే మనం పట్టుకొని వాటిని పట్టుకోవడానికి భయపడతా ఉంటాం. కానీ ఈ సంసోన్ని మనం చూసినట్లయితే దేవుని బలాన్ని ఆశ్రయించి నమ్మినప్పుడంట ఆయన ఏం చేస్తున్నాడంటే నక్కలు అడవిల్లో తిరుగుతాయి, అవి ఎంతో భయంకరంగా ఉంటాయి, వాటిని పట్టుకుని అంట ఒక నక్కకి ముడి వేసి దాన్ని వెలిగించి శత్రువుల మీదకి వదిలించాడు. అంతేకాకుండా కొదమ సింహం అండి, కొదమ సింహం గర్జించే సింహం, ఏ ఆయుధము చేతిలో లేకుండా తన దేవుని ఆశ్రయించిన బలాన్ని బట్టి అంట ఏంటంటే సింహాన్ని రెండుగా చీల్చి పడవేసి అంత శక్తి పొందుకున్నాడు సంసోన్. అంతేకాకుండాను పచ్చి గాడిద దవడ ఎముకతో అంట 1000 మందికి పైగానే చంపాడు. ఎలాగా ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని నమ్మినప్పుడంట గొప్ప జయాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించినంత సేపు గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవడం మనం చూసాము. అంతేకాకుండా ఈ సంసోనే ఏంటంటే దేవుని ఆశ్రయించడం మానేసి ఒక స్త్రీని ఆశ్రయించి ఒక 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 వేశ్యను నమ్మినప్పుడంట ఆమె ఏం చేసిందంటే వేశ్య ఆమె ఫిలిస్తీన్ల చేతికి ఆయన్ని అప్పగించింది. అంతేకాకుండాను ఆయన కన్నులు వడబేకేసి ఆయన ఏంటంటే ఎత్తడి సంఖ్యలతో ఆయన్ని బంధించారు. బంధించడమే కాకుండాను దాగోనుకు బలిగా అర్పించేశారు. ఇత్తడి సంఖ్యలు బంధించేసి కళ్ళు 2 పొడి చేసి దాగోను దేవతకి బలిగా అర్పించేశారు. ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండాను మనుషులు ఆశ్రయించినప్పుడు, ఒక స్త్రీని ఆశ్రయించినప్పుడు. చాలామంది కూడా అలాగే చేస్తారు. మనం దేవుని బిడ్డలమని అంటానే ఉంటారు, కానీ కొంచెం జ్వరం వస్తే ఏం చేస్తారండి, తాయిత్తులు ఆశ్రయిస్తారు, లేకపోతే ఇంకో వేరు వేరు వ్యక్తులను ఆశ్రయించి ఇదిగో మాకు ఈ కష్టం పోవట్లేదు, ఇదిగో మా ఇబ్బందులు పోవట్లేదు, మేమేం చేయాలి, మాకు సహాయం పడేది చెప్పండి అని చెప్పి మనుషుల మీద ఆధారపడతారు. వాళ్ళ వల్ల నీకేమి ఏంటి ఆశ్చర్యం కలగదు. రాజుల చేతనైనాను మనుషుల చేతనైనాను నీకేమి సాయం రాదని చెప్పి అక్కడ భక్తుడు రాస్తున్నాడు కదండి. రాజుల చేతనైనాను నరుల చేతనైనాను రక్షణ నీకు కలుగుదంటండి. కీర్తన గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళ మీద ఆధారపడకండి. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని బలాన్ని ఆశ్రయించినప్పుడు అంటే జయం పొందుకుంటాము. అంతేకాకుండా ఇంకో వ్యక్తిని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజుగా అనబడిన ఆహాబు, ఈ ఆహాబు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అయితే యుద్ధంలోకి వెళ్ళడానికి ఎవరిని ఆశ్రయించాడంటే ఈయన ఇక్కడ యెహోషాపాతుని ఆశ్రయించాడు. ఈయన యోధా రాజ్యానికి రాజు అన్నమాట. అయితే ఈ రాజుగా ఉన్న యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధానికి నువ్వు రామోత్గిలాదుకి రావాలని చెప్పి యెహోషాపాతుని సహాయం అడిగాడనమాట. అయితే సహాయం అడిగినప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, నేను నీ వాడను, నా జనులను నీ జనులే, మేమందరము నీ వారమే, నీతో యుద్ధానికి వస్తాము, నీ శత్రువులే మా శత్రువులు అని చెప్పేసి ఆహాబుతో ఏం చేశాడంటే కలిసి వెళ్ళడానికి ప్రయత్నం ఇచ్చాడు. అయితే యెహోషాపాతుకి మరలా దైవికమైన భక్తి కొంచెం ఉంది కనుక ఆయన ఆలోచిస్తున్నాడు, ఇదిగో దేవుని యొద్ద మనం విచారణ చేయాలి, దేవుని అడగాలి, దేవుని మనం కనుక్కోకుండా వెళ్ళకూడదని చెప్పి ఆహాబు రాజుతో అంటున్నాడు, ఇదిగో ప్రవక్తలు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళని పిలవనంపండి, దేవుడు మన పక్షముగా ఏ కార్యం చేయబోతున్నాడో మనం అడిగి తెలుసుకుందామని చెప్పి అన్నప్పుడు ఆహాబు రాజు 400 మందిని ప్రవక్తలను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన సమయంలో ఆ ప్రవక్తలందరూ ఒకటే మాట పలికారు, ఇదిగో రామోత్గిలాదు మీదకి మీరు వెళ్ళండి, ఆ శత్రువులందరినీ మీ చేతికి దేవుడు అప్పగించేస్తాడు, వారి మీద మీ జయాన్ని మీరు పొందుకుంటారని చెప్పి అనగానే ఆయన ఏంటంటే ఇంకా పదండి వెళ్ళిపోదామని చెప్పి ఆహాబు రాజు అన్నాడు. కానీ యెహోషాపాతుకి ఎక్కడో కొంచెం మనసులో కలవరంగా ఉండి, అలా కాదు, ఇంకా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా, ఈ ప్రాంతంలో ప్రవక్త ఎవరున్నారని చెప్పి ఆరా తీసినప్పుడు ఆహాబు రాజు అంటున్నాడు, ఇదిగో ఉన్నాడు, మీకా అనే ప్రవక్త ఉన్నాడు, ఈ మీకా ప్రవక్త నాకు విరోధముగానే ప్రతిదీ మాట్లాడుతూ ఉంటాడు, నన్ను శపిస్తూ ఉంటాడు, కనుక నాకు ఆయన అంటే
ఇష్టం లేదని చెప్పి అక్కడ యెహోషాపాతుతో అంటా ఉంటున్నారు. చాలామంది కూడా సంఘములో అదేనండి, సేవకుడు పలానా వ్యక్తి ఇదిగో నువ్వు త్రాగుతున్నావు, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో అని చెప్పి గద్దించి చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళకి నచ్చరు. వాళ్ళు పాపం చేసినప్పుడు ఎంకరేజ్ చేసిన పాస్టర్లు అలా ఉంటే కనుక ఆ పాస్టర్లు అంటే చాలా ఇష్టం. అరే మనం ఏ తప్పు చేసినా సమర్థిస్తున్నాడు, మంచిదే, మంచి భక్తియే, ఇది ఈ చర్చికి వెళ్ళాలని చెప్పి ఆ చర్చికి కూడా మానేసి ఏం చేస్తారండి, వేరే చర్చికి కూడా వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. ఈ ఆహాబు రాజు కూడా మేకా ప్రవక్తని ఏంటంటే అసహించుకుంటున్నాడు. ఆయనకి ఇష్టం లేదంట. ఎందుకు ఇష్టం లేదంటే ఆహాబు చాలా చెడ్డ కార్యాలు చేశాడు, దేవుడికి వ్యతిరేకమైన పనులే చేశాడు, సేవకులందరినీ హింసించారు. ఆహాబును యెజెబెల్ ఇద్దరును ఏంటంటే దేవునికి ఆయాసకరమైన పనులే చేసినప్పుడు అక్కడ దేవుడు మేకా ప్రవక్త ద్వారా అంటున్నాడు. చూసినట్లయితే ఆహాబు రాజు యెహోషాపాతుతో అంటున్నాడు, నీవు యూదా రాజులలోనే ఆ యుద్ధానికి రావాలని అనగానే ఇక్కడ మనం చూసినట్లయితే అని చెప్పిన తర్వాత మారు వేషము వేసుకొని రమ్మని చెప్పి ఉంటాడనమాట. ప్రవక్త మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి, ఇదిగో ఇశ్రాయేలీయులలో కాపరి లేని గొర్రెల వలె పర్వతముల మీద చెదరిపోవుట చూచి తిని అని దర్శనములో చూచానని చెప్పి అక్కడ ఆహాబును యెహోషాపాతు దగ్గర ఆ మేకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆహాబు ప్రవక్త అంటున్నాడు వెంటనే, చూసావా నేను అన్నాను కదా, ఇదిగో నాకు వ్యతిరేకంగానే ఈ ప్రవక్త చెప్తాడని చెప్పేసి ఆహాబు ఏం చేశాడంటే మేకా ప్రవక్తని చెరసాలలో వేయించేశారు. చాలామంది అదేనండి, చాలామంది ఇదిగో అమ్మ నీ పిల్లలకు బాగోపోతే అవి కడుతున్నావు, అవి తీసే, లేకపోతే ఇదిగో నువ్వు ఇలాగ వెళ్తున్నావు, దేవునికి విరుద్ధంగా వెళ్తున్నావు, నీ ప్రవర్తన మార్చుకొని అంటే కనుక ఎవరికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఎప్పుడో దేవుడు మన పాపాలని సిలువలో కొట్టేశారు, ఆయన మరణించి మన పాపాలను కొట్టేశాడు కనుక మనం ఏ పాపం చేసినా పర్లేదు అనుకున్నట్టుగా ఏంటంటే అబద్ధ బోధకులు చెప్పినట్లుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్న ప్రియ సంగమా, ఇదిగో దేవుని బలాన్ని ఆశ్రయించాలి. ఆయన సన్నిధిని నువ్వు ఆశ్రయించినప్పుడంట దేవుడు గొప్ప విజయాన్ని పొందుకునేలా చేస్తాడు. ఈ ఆహాబు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరుద్ధంగా చేసి ఏంటంటే దేవుని ఆశ్రయించడం మానేశాడు. మొత్తానికి దేవుని మీద నమ్మకాన్ని మానేసి మనుషుల మీద ఆధారపడడం, మనుషుల మీద ఏంటంటే నమ్మడం ఆయన మొదలుపెట్టాడు. అయితే యెహోషాపాతుని అలా నమ్మి ఆయన యుద్ధానికి రమ్మన్నప్పుడు వెంటనే మేకా ప్రవక్తని ఏం చేశాడంటే బంధించేసి సరసాల్లో వేయించేశాడు. ఎందుకు వ్యతిరేకంగా నాకు చెప్పావు, ఇదిగో నేను వెళ్ళిన చోటుకి జయం వస్తుందని నువ్వు ఎందుకు చెప్పవు, నువ్వు చెప్పాలి కదా అని చెప్పి ఆయన చెప్పలేదని చెప్పి సరసాలలో వేయించేసినప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఆయన వేయగానే వీళ్ళు యుద్ధానికి వెళ్ళడం ప్రారంభించారు. యెహోషాపాతుతో ఆహాబు రాజు అంటున్నాడు, ఇదిగో యెహోషాపాతు నువ్వు రాజ వస్త్రాలు ధరించుకునే యుద్ధానికి రావాలి, యుద్ధ వస్త్రాలు నువ్వు ధరించకూడదని చెప్పి యెహోషాపాతుతో అన్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే యుద్ధ వస్త్రాలు ధరించకుండాను రాజ వస్త్రాలు మాత్రమే ధరించుకుని యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆహాబు ఏం చేశాడంటే యుద్ధ వస్త్రాలు తీసివేసి మారు వేషము వేసుకొని వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత సిరియా సైన్యం అంతా బరిలో దిగగానే యెహోషాపాతును చూసి ఇదిగో రాజవస్త్రాల్లో ఉన్నాడు, ఈయనే ఆహాబు రాజు అనుకుని చెప్పి ఆయన వెంబడి పరిగెత్తడం మొదలెట్టినప్పుడంట యెహోషాపాతుకి ఏం చేసిందంటే భయము పుట్టి కేకలు వేస్తున్నాడు. భయముతో కేకలు వేస్తున్నప్పుడు ఆ గొంతుకు గుర్తుపట్టి సిరియా సైన్యము ఆయన్ని చంపకుండా వదిలేసి ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి ముందుకు సాగినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే గురి చూడకుండానే ఒక విల్లు ఎక్కుపెట్టి వెయ్యగానే ఆహాబు రాజుకి దిగి ఆయన అక్కడికక్కడే మరణించడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇదిగో ఆహాబు మనుషుల్ని ఆశ్రయించాడు, రాజుల్ని ఆశ్రయించాడు, వాళ్ళని నమ్మాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, రాజుల చేతనైనాను నరుల చేతనైనాను నీకు రక్షణ కలగదు, నీకు వాళ్ళ వల్ల రక్షణ, నీ ప్రాణానికి రక్షణ వస్తుంది అనుకుంటున్నావేమో, నీ కుటుంబానికి క్షేమం వస్తుందేమో, లేకపోతే ఈ మనిషిని లేకపోతే ధనము కలిగిన వారిని నమ్ముకుంటే
నాకేదో సాయం చేస్తారేమో అనుకుని నువ్వు ఆశ్రయిస్తూ వారిని నమ్మి నువ్వన్నీ చేస్తున్నావేమో. ప్రియ సంగమా, వీటి వల్ల ఏమి నీకు కార్యాలు జరగవని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూసినట్లయితే ఆమోసు గ్రంథములో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 4-6 వచనంలో మనం చూసినట్లయితే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. మనం సుఖముగాను నెమ్మదితో భూమి మీద ఆయుష్తో ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలండి? వెండి బంగారాలని కాదు, ధనాన్ని కాదు, మనుషుల్ని కాదు, రాజులను కాదు, కానీ ఆయనంట ఎవరినండి? నన్ను, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడంట మీరు బ్రతుకుతారు. ఎక్కడ బ్రతుకుతారంటే భూమి మీద ఒక్క చోటే కాదు, భూమి మీద మనం జీవించినంత కాలం మనము జీవించడమే కాకుండా భూమిని విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలంటే దేవాది దేవుని ఆశ్రయించాలి, ఆయన్ని మాత్రమే నమ్మాలి. నమ్మినప్పుడంట దేవుడు నిన్ను బ్రతికిస్తాడంట. ఇక్కడ చూస్తున్నాం కదండి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. ఎంతమందికి బ్రతకాలని ఉందండి? అందరికీ బ్రతకాలనే ఉంటుంది. కానీ బ్రతకాలని ఏం చేస్తారంటే అనేక మంది ఇట్లా ఆశ్రయిస్తూ అనేక మందిని నమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టిపోవును, బేతేలు శూన్యమవును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవ్వరును ఆర్పివేయలేకుండా అగ్గినంట హఠాత్తుగా వచ్చి పడతా ఉంటుంది. కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి. ఎప్పుడు దేవుని ఆశ్రయించలేనప్పుడు, దేవుని నమ్ముకోలేనప్పుడు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు సతమవుతూ ఉంటారనమాట. కానీ దేవుని ఆశ్రయించినప్పుడు అంట మనం సుఖముగా బ్రతుకుతాము, మనం నెమ్మదితో జీవించగలుగుతామని చెప్పి దేవుడు అక్కడ భక్తుడి ద్వారా రాయించడం మనము చూస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, అంతేకాకుండాను 2వ మాటకు మనం చూసినట్లయితే, యెహోవాను ఆశ్రయిస్తే దుర్వార్తకు జడియడంట ఎవరను. అవునండి, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని నమ్మినప్పుడంట సుఖముతోనూ నెమ్మదితోనూ పండుకుంటారు. చాలామంది ధనం ఉంటుంది, మా చుట్టూరు మనుషులు ఉంటారు, కానీ నిద్ర ఉంటుందండి? మంచి ఆహారం తీసుకోగలుగుతారంటే తీసుకోరు. ఎందుకంటే భయము. ఇదిగో కరోనా వ్యాపించిన దినాల్లో కూడా ఇదిగో పక్కనోళ్ళు చనిపోతుంటేనే ఇంట్లో దడ పుట్టేసేది, ఇంట్లోనే కలవరము, ఎంతో భయంతో ఉండేవారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడంట దుర్వార్త విన్నా కూడా నువ్వేంటంటే జడీకుండా ఉంటావంట. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇక్కడ దావీదుని చూస్తున్నట్లయితే, గొలియాతు 6 మూరల జానడి ఎత్తు మనిషి ఎదుట ఈ చిన్న బాలుడిగా ఉన్న దావీదు ఏం చేశాడంటే జడియలేదండి. అమ్మో, ఇంత పెద్ద వ్యక్తిని నేను కొట్టగలుగుతానా, ఇంత పెద్ద సైన్యమే వెనక్కి పారిపోయారు, నేనే మాత్రం అని చెప్పి ఆయన వెనక్కి తిరిగి పారిపోకుండా యుద్ధము యెహోవాదే అని చెప్పి ధైర్యముగా దేవుని గుర్తు తెచ్చుకుని దేవుని ఆశ్రయించి ఆయన నమ్మి యుద్ధంలో వెయ్యగానే ఒక్క రాయితోనే బోర్లా పడేలాగా దేవుడు కృప చూపించాడండి. అంతేకాకుండాను అక్కడ మనం చూసినట్లయితే దానియేలుని కూడా చూసినట్లయితే 1వ అధ్యాయం 13వ వచనంలో, ఇట్టి శాసనం సంతకము బయలుదేరిపోయింది. ఇక్కడ జ్ఞానము కలిగిన వారందరినీ చంపేవాలని చెప్పి రాజు సంతకం చేశాడు. ఎందుకు రాజు సంతకం చేశాడంటే, రాజుకు కల వచ్చిన సమయంలో ఆ కళ మొత్తం మర్చిపోయాడు. అయితే అక్కడ ఉన్న జ్ఞానులను, ఆ అధిపతులను అందరినీ పిలిచి, ఇదిగో నాకు ఒక కళ వచ్చింది, ఆ కళకి మర్చిపోయాను, దానికి మొత్తం కళ కావాలి, దాని భావము కావాలి, కనుక నువ్వేం చేస్తావు, ఎవరు చెప్తారో వారికి నేను బహుమతులు ఇచ్చి పంపుతాను, చెప్పలేని వారికి వారిని హతమారుస్తానని చెప్పి అక్కడ శాసన సంతకం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు, జ్ఞానులు భయపడ్డారు, అందరు అధికారులు మంత్రులందరూ భయపడినప్పటికీ ఈ వార్త దానియేలుకి తెలిసినప్పుడు దానియేలు భయపడలేదండి, జడియలేదు. ఇదిగో ఆయన ఏం చేశాడంటే
దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన స్నేహితులతో ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి దేవుడు దర్శనం ద్వారా తన కళని తన భావంతో కూడా చెప్పడానికి దేవుడు కృప చూపించాడండి. అటువంటి గొప్ప దేవుని ఆశ్రయించినప్పుడు మనము జీవించగలుగుతాము. గనుక దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇశ్రాయేలీయులు ఫరో పట్టణంలో ఉన్నప్పుడు ఫరో ఆ పట్టణంలోనే ఫరోతోను తన సైన్యముతో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే ఊర్లో అదే ప్రాంతంలో అదే వాతావరణంలో ఉన్నారు. కానీ అక్కడ ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి, ఎన్నో అక్కడ ఏంటంటే కప్పలు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి, దొద్దుర్లు వచ్చినాయి, ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా నీళ్లు రక్తముగా మారినాయి. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు జడియలేదండి, బెదరలేదు, భయపడలేదు. ఎందుకు? మనం ఆశ్రయించిన వారము ఎవరిని ఆశ్రయిస్తున్నాం అంటే జీవము కలిగిన దేవుని ఆశ్రయిస్తున్నాము. ఆయన నమ్ముకున్నాం కనుక నన్ను నమ్మిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేనన్న వాగ్దానాన్ని వారు నమ్మారు కనుక దేవుడు ఏం చేశాడంటే అక్కడ జ్యేష్ఠ పుత్రులు కూడా చనిపోయినప్పటికీ కూడా రాజు ఇంటిలో నుండి జ్యేష్ఠ పుత్రుడే బయటికి చనిపోయి వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలులో ఒక్కలు కూడా చనిపోలేదు. ఏ తెగులును నీ గుడారమున సమీపించదు అన్న వాగ్దానాన్ని దేవుడు అక్కడ నిరూపించి చూపించాడండి. చూసారా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రియ బిడ్డలారా, మనము కూడా ఇదిగో ఏదో బలహీనత వస్తుందని, ఎక్కడో ఏదో భూకంపం వస్తుందని చెప్పేసి ఊరికి భయపడిపోయి పరుగులు ఎత్తడం కాకుండాను దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము బ్రతుకుతామన్నమాట. ఉదాహరణకి ఒక కుందేలు ఉందండి, అడవిలో కుందేలు ఉంది. అయితే ఒక చెట్టు దగ్గర పండుకొని ఉంది. అయితే చెట్టు మీద నుండి ఒక కొబ్బరికాయ పెద్దది పడి ఏంటంటే దానికి మెలకు వచ్చింది. అది అనుకున్నది, అమ్మో ఇదిగో ఆకాశం విరుగు పడిపోతుంది గనుక మనము ప్రాణాలతో ఉండాలని చెప్పి పరుగున పరిగెత్తడం మొదలెట్టింది. అది పరిగెట్టడమే కాకుండాను కనబడిన ప్రతి ఒక్క జంతువుని కూడా ఏం చేసిందంటే వారితో చెప్పింది, ఇదిగో ఆకాశము విరుగు పడిపోతుంది, మనం బ్రతకము, మనం ఎక్కడికైనా పారిపోదామని చెప్పేసి పరిగెత్తుతున్నప్పుడు అంట అక్కడ అందరు పరిగెత్తుతున్న సమయంలో సింహం ఒకటి కనబడి ఎక్కడికి వెళ్తున్నారంటే ఇదిగో ఆకాశం, నేను ఎలా పడుకున్నాను ఒక చెట్టు కింద పెద్ద సౌండ్ వచ్చింది, అది ఆకాశం విరుగుపడిపోతుందని చెప్పి అన్నప్పుడు అక్కడ సింహం తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ కుందేలుతో ఉంటుంది, నీ ముఖము అక్కడ ఏమి ఆకాశం విరుగుపడడం కాదు కానీ ఇదిగో నీ వెనకాల కొబ్బరికాయ పడింది అని చెప్పి ధైర్యంగా ఉండని చెప్పి దాన్ని ధైర్యపరిచింది. దేవుని సంగమా, చాలామంది కూడా అదే ఆలోచనలతో ఉంటారు. ఎక్కడో భూకంపం వస్తుందంటే ఇక్కడ ఇల్లు సదిరేస్తారు, ఎక్కడో ఇల్లు కాలిపోతుందంటే వీళ్ళ ఇంటి మీద నీళ్ళు చల్లుకోవడము చూస్తూ ఉంటాము. అది కాదు, ఆ భయం ఉండకూడదు. దేవుడిని ఆశ్రయించినప్పుడంట ఏంటి దుర్వార్తకు జడికుండా దేవుడు సహాయం చేస్తాడు. అలాగా సహాయంగా మనం దేవుడు మనకు సహాయంగా ఉండాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలండి? మనుషులను ఆశ్రయించకూడదు, మనుషులను నమ్మకూడదు. వాళ్ళ వల్ల నీకేమి సాయం రాదు. నీకేమి సాయం చేయాలన్నా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము నీ యొద్ద నుండే వస్తుంది. నిజమే అండి, నిజంగా దేవుని వైపు కన్నులెత్తి చూచినప్పుడు హృదయం అంతా ఆయన వైపు త్రిప్పినప్పుడు అంట నీకు ఏ మేలు కొదువుగా చేయడంటే ఇక్కడ మనం చూచినట్లయితే యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. సింహపు పిల్లలు లేము గలవై ఆకలి గొంటె గొనొచ్చేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదువుగా ఉండదండి. సింహము ఆకలితో ఉంటుందండి. సింహం ఎక్కడ ఉంటుందండి? అడవుల్లో ఉంటుంది. అడవుల్లో ఉన్నప్పుడు అడవికి రాజుగా ఉన్న ఆ సింహము ఏం చేస్తుందండి? ఆహారము పట్టుకోవడానికి దానికి 5 నిమిషాలు పట్టదు. కానీ అదైనా ఆకలి కొని ఉంటుందేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి లేకపోతే నన్ను నమ్మిన వారికి ఏ మేలు నేను కొదువుగా ఉంచను, అన్ని సమృద్ధితో నింపి వారిని ఉంచుతానంటున్నాడండి. ఉదాహరణ మనం చూసినట్లయితే ఏలియా కాకుల చేత ఆహారాన్ని తిన్నాడండి. ఎలాగా? అక్కడ అనేక మంది కరువుతో ఉన్నారు, ఆహారం లేకుండా రాజు సైతము కూడా
ఆహారం లేకుండా ఉన్న సమయంలో అక్కడ ఏలియాకు మాత్రమే ఆహారం దొరికింది. ఏలియాకు మాత్రమే అక్కడ నీళ్లు దొరికినాయి. అక్కడ అందరూ అక్కడ ఏంటంటే రూపాయల రెట్టను కూడా 5 రూపాయలకు కొనుక్కునేంత బాగా అంత అలాగైపోయింది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక ఏలియా ఏంటంటే ఆయనకి ఆహారం ఏది కొదువు లేదు. ప్రియ దేవుని సంగమా, నిజంగా మనము కూడా దేవుని బిడ్డలమని పేరు పెట్టుకోవడమే కాదు, కానీ నిజంగా ఆయన మీద ఆధారపడితే, ఆయన ఆశ్రయిస్తే కనుక నిశ్చయముగా నీ కుటుంబంలో ఏది కొదువ లేకుండా దేవుడు నిన్ను తృప్తిపరిచి నింపి నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అటు రీతిగా నేను ఉండాలని అనుకున్న వాళ్ళు మీ చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాము, ప్రభువా ఇదిగో ఇప్పటి వరకు నిన్ను ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయించేమేమో, లేకపోతే ధనాన్ని ఆశ్రయించేమేమో, మనుషులను ఆశ్రయించేమేమో, దయతో క్షమించండి అని చెప్పి ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేద్దాము, తలలు వంచుకుందాము. స్తోత్రం నాయనా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నారు ప్రభు. ఇదిగో రాజుల చేతనైనాను అధికారుల చేతనైనాను మాకు ఎవరికి సాయం రాదు, కానీ నీ ద్వారానే మాకు సహాయం వస్తుంది. కనుక తండ్రి నాయన మా కనులు నీ వైపు ఎత్తడానికి కృప చూపించండి ప్రభా. ఇదిగో రాజులు సైతము కూడా మనుషులు సహాయం చేసుకున్నప్పుడు అయా వారి ప్రాణాన్ని రక్షించుకుంటామేమో అని అనుకున్నారు, కానీ వారు ప్రాణాలే కోల్పోయారు ప్రభా. ఇదిగో తండ్రి నాన్న దానియేలు దుర్వార్త కూడా జడియకుండా నిన్ను ఆశ్రయించినప్పుడు ఏ విధంగా అయితే దానియేలుకి తండ్రి సహాయం చేసావో నా ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల్లో తెగుళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా అయా వారికి ఏది అంటకుండా మీరే వారిని రక్షించినట్లుగా ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా. అయా ఇప్పటి వరకు ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయించి ఉంటే గనక దయతో క్షమించండి. ఇప్పుడైనా వారు నీ మీద అనుకునే కృప దయచేసి నాయన నీ రాకడ పర్యాంతము నాయన నిలుచుని నిన్ను స్తుతించే భాగ్యం నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.